హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఒక లైక్ వేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో అయితే నేను జూ పార్క్ వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం నేను ప్రాబ్లం ఫేస్ చేసింది మీరు చేయకూడదని చెప్పేసి తీస్తున్నానండి. ఫస్ట్ జూ పార్క్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ఆన్లైన్ టికెట్ ఉందని తెలియదండి. మాకు తెలియక చాలాసేపు క్యూ లైన్లో నించున్నాము. తర్వాత ఆన్లైన్ టికెట్ ఉంటుందని తెలిసి ఈసారి వెళ్ళినప్పుడు ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళామండి. అయినా కూడా ఒక ప్రాబ్లం ఫేస్ చేసాము. అదేంటిదో మీకు చెప్తానండి. చూడండి, మేము 9:30కి వెళ్ళినాం, అప్పటికే ఇంతమంది క్యూ లైన్ ఉన్నారు. ఈ ప్రాబ్లం ఫేస్ చేయకూడదని చెప్పేసి ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నాము, కానీ ఇంకో ప్రాబ్లం ఫేస్ చేసాము. చూడండి, ఇదంతా టికెట్ కాస్ట్, బ్యాటరీ వెహికల్ కాస్ట్, సఫారీ కాస్ట్ ఇవన్నీ ఇక్కడ ఉంటుంది. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న అక్కడ కూడా చూపిస్తుందండి ప్రతి ఒక్కటి. బ్యాటరీ వ్యాన్స్ అవి కూడా ఆన్లైన్లో బుక్ చేసాం. మేము ప్రాబ్లం ఫేస్ చేసామన్నా కదండి, ఇదే కాలేజ్ బ్యాగ్ తీసుకెళ్ళకూడదని నాకు తెలియదు. నేను బాబుతో క్యారీ చేయడం కష్టమవుతుందని కాలేజ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళాను. మళ్ళీ అక్కడ 40 రూపీస్ పే చేసి వాళ్ళు ఇంకో బ్యాగ్ ఇస్తారండి, ఆ బ్యాగ్ తీసుకోవాలన్నమాట. అదంతా ఎందుకు, మనకి ఇప్పుడు షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకొని వెళ్ళండి. మనకు అక్కడ పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ బ్యాటరీ వెహికల్స్ ఎక్కడెక్కడ స్టాప్ ఉన్నాయండి. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ సఫారీ అండి, సఫారీ అయితే నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. లయన్స్ ఒక్కటే కొంచెం దగ్గర నుంచి చూపించారు, మిగతా అన్నీ బయట చూసినట్టుగానే ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో జూ మొత్తం ఎలా ఉందో చూపిస్తానండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్.